ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి ఒక రేంజ్లో కామెడీ తీసుకొస్తారు మన అనుదీప్ అన్న. సో ఈసారి అనుదీప్ అన్న రేంజ్లో కామెడీ ఉంది. కమ్బ్యాక్ బ్రో, నిజంగా కమ్బ్యాక్ బ్రో. చాలా మంచిగా ఉంది సినిమా అయితే. అంటే ఒక్కొక్క సీన్ అని చెప్పేసి నేను కట్ చేసి చెప్పనులే, కానీ సీన్లన్నీ బాగున్నాయి. ఒక్కొక్క కామెడీ అని కట్ చేసి చెప్పను, కామెడీలన్నీ బాగున్నాయి. సో ఈసారి కలిసి వచ్చింది బ్రో. అంటే లాస్ట్ ఇయర్ కలిసి రాలేదు కానీ ఈసారి కలిసి వచ్చింది. అంటే ఇది విశ్వక్సేన్కి కలిసి వచ్చిందని చెప్పడం కన్నా అనుదీప్కి కలిసి వచ్చిందని చెప్పడం చాలా బాగుంది నాకు. ఎందుకంటే మనం విశ్వక్సేన్ అన్నని నిజంగా మాస్కా దాస్ అంటే ఆ యాంగిల్లో చూసాము, మాస్ యాంగిల్లో చూసాము. ఫస్ట్ టైం ఒక కామెడీ రోల్లో, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ రోల్లో ఇక్కడ చూసాము. అంటే నేను విశ్వక్సేనని చూస్తుంటే నాకు విశ్వక్సేన లేకుంటే అనుదీప అంటే అలా అనిపించింది. సో మధ్యలో కొన్ని చోట్ల వాయిస్ విన్నా కానీ విశ్వక్సేన గురించి డబ్బింగ్ ఏమని చెప్పేశాడేమో అనుదీప్ అన్న అన్నట్టుగా వచ్చింది. సో వాయిస్ కూడా చేంజ్ చేశాడు, చాలా బాగుంది బ్రో. నిజంగా ఏం చెప్తాం, వాట్ నాట్, చాలా బాగుంది సినిమా అయితే, చాలా మంచిగా ఉంది. జాతిరత్నాల తర్వాత అనుదీప్ ప్రిన్స్ అనే సినిమా తీసిండు, అది అటర్ ఫ్లాప్ అయింది. బ్రో నిజంగా చెప్తున్నా బ్రో, ప్రిన్స్లో కూడా చాలా మెచ్యూర్ కామెడీ ఉంటుంది బ్రో, కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే వేరే షెడ్ హీరో తీసాడని చెప్పేసి వీళ్ళు పట్టించుకోలేదు. కానీ అనుదీప్ గారికి విశ్వక్సేన్ గారికి నిజంగా కమ్బ్యాక్ బ్రో. ప్రిన్స్ మూవీ కూడా మీరు నచ్చలేదని చెప్పారు, కానీ ప్రిన్స్ మూవీ కూడా చాలా బాగుంటుంది. క్రింజ్ అంటే ఏంటి బ్రో, ఒకసారి నాకు చెప్తారా ప్లీజ్? దాన్ని క్రింజ్ అంటారా? క్రింజ్ అంటే ఏందో ఒకసారి చెప్పండి బ్రో. క్రింజ్ అంటే ఇప్పుడు అదే సోషల్ మీడియాలో ఉండే అదొక మాట ఎవడో ఎత్తుకొచ్చిండు, ఆ మాటను తీసుకొచ్చి మనం ఎత్తుకొచ్చి క్రింజ్ అని చేస్తున్నాంలే. కానీ క్రింజ్ అంటే ఒకటే బ్రో, రొట్టె అలా లేదు బ్రో. సినిమా అలా ఉంటే నేను మీకు రివ్యూ చెప్తుండే కాదు. సో సినిమాని మనసు పెట్టి చూడండి, సినిమాని కళ్ళు పెట్టి చూడండి. అనుదీప్ని మనసులో పెట్టుకొని చూడండి. అనుదీపే కనబడ్డాడు బ్రో సినిమాలో. అనుదీప్ మార్క్ ఎక్కడ మీకు కనబడేది? ఇంకా అనుదీప్ అనే కనబడ్డాడు, చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ ఉంది బ్రో, పండింది. అంటే ఎలా అంటే గలీజ్గా ఉంటుంది, అలా పండింది బ్రో. అంటే గలీజ్గా ఉంటుంది అంటే బ్యాడ్గా కాదు, సినిమాలో ఒక డైలాగ్. సో మనోడు చెప్తూ అట్లా గలీజ్గా ఉంటుంది అని చెప్పేసి ఏడిపిస్తాడు బ్రో. నిజంగా బాగుంది బ్రో. హీరోయిన్ బాగుంది, హీరోయిన్తో కెమిస్ట్రీ. అంటే హీరోయిన్ ఎక్కడ కనబడ్డా హీరోయిన్కి మాత్రం మంచి ఎలివేషన్లు ఉన్నాయి బ్రో. హీరో కూడా లేవన్నీ ఎలివేషన్లు. ఇంపార్టెన్స్ అంటే ప్రతి క్యారెక్టర్లో హీరో ఎక్కడుంటే హీరో ఎక్కడుంటే హీరోయిన్ ఎక్కడ ఉండాలి. సో అంత బాగుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మా విశ్వక్సేన గురించి, తలలో ఉంటుంది పేను, హిట్ కొట్టాడయ్యా మా విశ్వక్సేను.